రోహిణి కార్తె వచ్చే జూన్ తొలి వారంలో రాష్ట్రానికి నైరుతి, జూన్ 8వ వారాన మృగశీర కార్తె ప్రారంభం. విత్తనాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర రైతాంగం. కానీ ఎరువులు లభ్యతపైనే రాష్ట్ర రైతుల టెన్షన్. గత అనుభవాలను దృష్ట్యా ఆందోళన. మరి ఎరువుల విత్తనాల సంగతి ఏంది? రోహిణి కార్తె వచ్చే ఎరువుల విత్తనాల సంగతి ఏంటి? గత ఏడాది యూరియాకు తీవ్ర ఇబ్బందులు, డిఏపి కోసం అన్నదాతల అవస్థలు. ఈసారి యూరియా దుక్కి మందుకు భారీ డిమాండ్. వర్షాలు పడగానే మొదలు కానున్న దున్నకాలని ఒక వార్తను అయితే వస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక 4 రోజులు అయితే మొత్తం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇక వర్షాలు కొడుతూ ఉంటాయి. కానీ మరి ఎరువుల సంగతి ఏంది? ఇప్పుడు యూరియా అంటే ఎండాకాలంలో ఎట్లో విధంగా ఎలా తీసుకున్నారు? మొత్తానికి అయితే యాప్ తీసుకొచ్చిరా, యాప్తో నాన్న తిప్పలు పడ్డారు. మరి ఇప్పుడు అసలు అధిక మొత్తంలో యూరియా కావాలి. మరి పంట పొలం పత్తి చేనులు కానీ, వరి కానీ, ఇంకా మొక్కజొన్న కానీ ఏది కానీ పెద్ద ఎత్తున యూరియా అవసరం పడుతుంది. మరి దీని సంగతి ఏంది? దాన్ని ఉద్దేశించి ఒక వార్త వచ్చింది. రోహిణి కార్తె వచ్చేసింది. రైతుల గుండెల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. మండుతున్న ఎండల మధ్య ఆకాశం వైపు చూస్తున్న వర్షాల కోసం ఎదురు చూసిన అన్నదాతలు ఇప్పుడు ఖరీఫ్ పనుల్లో బిజీ అవుతున్నాడు. జూన్ తొలి వారంలో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడంతో గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో వేగం పెరిగింది. మరోవైపు జూన్ 8న ప్రారంభమయ్యే మృగశీర కార్తెను లక్ష్యంగా పెట్టుకుని రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న, కంది సాగుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటికే మార్కెట్ యార్డులు, వ్యవసాయ దుకాణాలు వద్ద రద్దీ మొదలైంది. అయితే అన్నదాతల ఆశల ప్రయత్నాలు ఎలా ఉన్నా వారిని మాత్రం మళ్ళీ అవే పాత భయాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం పడిన ఇబ్బందులు, డిఏపి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బంది అని ఒక వార్తనైతే వస్తున్నాం. అయితే అన్నదాత కష్టాలు ఏది? యూరియా పోయినసారి ఇప్పుడు మొన్న ఇబ్బంది పడ్డారు కదా, అదే భయాందోళన గురి చేస్తూ ఉన్నది అన్నట్టు చూస్తూ ఉన్నాం. అవసరాలను రైతాంగం ఇక మరవడం లేదు. వర్షం పడిన గత ఏడాదే మాదిరే ఈసారి కూడా ఎరువు దొరకకపోతే ఏం చేయాలన్న ఆందోళన రైతులను టెన్షన్ గురి చేస్తుంది. విత్తనం చేతిలో ఉన్న ఎరువు అందుబాటులో లేకపోతే ఖరీఫ్ మొత్తం దిబ్బతింటుందన్న భయం రైతాంగంలో కనిపిస్తుంది. గత ఖరీఫ్ సీజన్లో అనేక ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు తెల్లవారుజామున నుంచి క్యూలైన్లో నిల్చోవలసి వచ్చింది. కొందరు రైతులు ఒక్క సంచి ఎరువు కోసం రోజంతా తిరిగిన పరిస్థితులు కనిపించాయి. డిఏపి కొరతతో చాలా చోట్ల అధిక ధరలు కొనాల్సి రావడంపై రైతులపై భారీ భారం మోపింది. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సమయం దగ్గర పడుతుండడంతో అదే పరిస్థితి పునరావృతం కాకూడదని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈసారి పత్తి, మొక్కజొన్న సాగు విస్తరణ పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియాతో పాటు దుక్కి మందుకు భారీ డిమాండ్ ఉండనట్లు రైతాంగం అంచనా వేస్తోంది. వర్షాలు కురిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సాగు మొదలయ్యే అవకాశం ఉండడంతో సరఫరాపై ఒత్తిడి పెరగనుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు, పురుగుల మందులు ధరలు పెరిగినట్లు రైతులు చెప్తున్నారు. మరోవైపు నకిలీ విత్తనాలు, నాసిరకం మందులు భయం కూడా అన్నదాతను కలవరపెడుతుంది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, బ్యాంకు రుణాలు ఆలస్యం అవ్వడం, గత పంట నష్టాలు ఇంకా వెంటాడుతుండడంతో రైతులు ఈసారి ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే పెట్టుబడులు పెరిగిపోయినాయి, యూరియా దొరకడం లేదు, డిఏపి దొరకడం లేదు. మరి అసలు ఈ పెట్టుబడి మీద పడుతుందా ఏందనే పరిస్థితి ఈ భయాందోళన గురి చేస్తూ ఉన్నది. రైతులు గతంలో వచ్చిన నష్టాలను ఉద్దేశించి చూస్తే ఒక రకమైన భయం వేస్తుంది అన్నట్టు. ఇక ప్రభుత్వం మాట ఖరీఫ్కు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులోకి ఉంటాయని చెబుతోంది. జిల్లాల వారీగా నిల్వలు పెంచుతున్నామని, రైతులకు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటిస్తున్నారు. నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, అక్రమ నిల్వపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కానీ రైతులు మాత్రం ఆ మాటల కన్నా క్షేత్రస్థాయి పరిస్థితులను నమ్ముతున్నారు. ఖరీఫ్లో రైతుకు అత్యంత కీలకమైన సమయం రోహిణి, మృగశీర, ఆరుద్ర, కార్తెలే. వర్షం పడిన వెంటనే విత్తనం నేలలో పడాలి. అదే సమయంలో ఎరువులు కూడా అందుబాటులో ఉండాలి. ఒక్క వారం ఆలస్యం జరిగిన దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రోహిణి, మృగశీర, కార్తుల్లో కనుక రైతన్న నేలలో విత్తనం వేయగలిగితే అన్నదాత ఇంట బంగారం పండినట్లే. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని రైతు కోరుతున్నాడు. ఒకవేళ సకాలంలో వర్షాలు పడ్డ మృగశీర కార్తె నాటికి ఎరువుల కొరత లేకుండా చూడాలని, రైతులను క్యూలైన్లో నిలబెట్టే పరిస్థితి రాకూడదని అన్నదాతలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాడు. మంచి వర్షాలు పడితే పంటలు బాగుంటాయనే ఆశ ఒకవైపు ఉండగా, సమయానికి ఎరువు దొరుకుతాయా లేదా అనే టెన్షన్ మాత్రం రైతులను మరోవైపు వెంటాడుతుంది. అందుకే ఈసారి ఎరువుల సరఫరా విషయంలో సర్కార్ ఎలాంటి విధి విధానాలు అనుసరిస్తుందనేది బెంగ మాత్రం అన్నదాతకు పట్టుకుందంటూ నిజంగా ఒక వార్త, చాలా చక్కటి వార్త. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో వర్షాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. మరి రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఉన్నట్టుగా నిజంగా గందరగోళానికి పరిస్థితి గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో కిందికో మీదికో ఎట్లానో పోతూ ఉన్నాయి. మరి ఎరువుల సంగతి ఏంది?
అసలు రైతు అంటూనే రైతులకు ఇబ్బంది పెడితే ఏ ప్రభుత్వం అయినా కుప్పకూలిపోతుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన నిందలేసే అవకాశం 100% ఉండేది. ఎందుకంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వడ్లు కొనడంలో వెనుకబడిపోయింది. వడ్ల విషయంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేకెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉన్నది. మొత్తానికి 2.5 నుంచి 3 కిలోల కటింగ్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. యూరియా విషయంలోకి వస్తే ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ యూరియా యాప్లో బుక్ చేసుకుంటే యూరియా వస్తుందని పెట్టుకున్నారు. మరి ఎండాకాలం అంటే ఏది పెద్ద పంటలు లేకపోవచ్చు, ఓన్లీ వరికి కాబట్టి తీసుకున్న నేపథ్యం చూసినాం. కానీ ఇప్పుడు మరి పత్తికి, మొక్కజొన్నకు, వరికి అన్నిటికీ కావాలంటే మరి యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఇది సాధ్యమయ్యేనా? ఈ భయం అనేది రైతులను వెంటాడుతుంది. దయచేసి ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రైతులతో పెట్టుకోకండి. రైతులతో పెట్టుకుంటే మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ వ్యవసాయాన్ని బాగు చేసే విధంగా ముందుకెళ్ళండి, లేకపోతే ఇబ్బందులు పడతారు మీరే. రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. దయచేసి ఈ యూరియా పైన, డిఏపి పైన శ్రద్ధ తీసుకొని రైతులకు సకాలంలో యూరియా, డిఏపి అందేటట్టు చేయాలి. లేకపోతే చాలా నష్టాల పాలవుతారు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చాలా ఇబ్బందుల పాలవుతుంది. దీన్ని ఎట్లైనా చర్యలు తీసుకోవాలి. రైతన్నలకు సకాలంలో యూరియా, డిఏపి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే రైతులు మీకు మొండి చేయి చూపే అవకాశం ఉంటుంది 100%